హాయ్ అందరికీ గుత్తి వంకాయ ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. ఇక్కడ చూపిస్తున్న సైజులో చింతపండు తీసుకొని ఒక చాయ్ కప్ అంతా వాటర్ తీసుకొని ముందే నానబెట్టుకోవాలి. మిక్సీ జార్ తీసుకొని కొబ్బరి వేసుకొని ఒక గడ్డంతా ఎల్లిపాయలు వేసుకోవాలి. ఎల్లిపాయలు అయిపోయాక ఆనియన్, ఒక చిన్న సైజ్ అంతా ఒక కట్ అంతా కొత్తిమీర, ఒక చిన్న సైజ్ టమోటా ముందే నానబెట్టుకున్న చింతపండు వేసి మంచిగా సన్నగా మిక్సీ పట్టుకోవాలి. హాఫ్ కిలో వరకు వంకాయ తీసుకున్న ఒక గిన్నె పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఒక మీడియం సైజ్ ఆనియన్ వేసుకొని నూనెలోనే మంచిగా ఫ్రై అయ్యే వరకు ఇడిసాలి. ఫ్రై అయినాక ముందే కట్ చేసుకున్న వంకాయలు వేయాలి. అదే నూనెలోనే మంచిగా ఫ్రై అయ్యే వరకు పెట్టాలి. ఫ్రై అయ్యేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకుని అది మంచిగా నూనెలోనే ఫ్రై అయ్యే వరకు ఇడిసాలి. ఫ్రై అయ్యేటప్పుడు ఇట్లా లిడ్ క్లోజ్ చేసి మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఒక 5 నిమిషాల వరకు ఫ్రై అయ్యే వరకు ఇడిసాలి. ఫ్రై అయినాక కొంచెం కలుపుకొని ఇట్లా ఎర్రగా ఫ్రై అయ్యే వరకు ఇడుసుకొని తర్వాత కొంచెం కారం, పసుపు, ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్నాక మనం మిక్సీ పట్టుకున్న మసాలా వేసుకొని మసాలాలో ఉండే వాటర్ అంతా పోయే వరకు సైడ్ కొంచెం ఆయిల్ వచ్చే వరకు మంచిగా ఉడకనివ్వాలి. ఉడికినాక ఒక 2 కప్పుల చాయ్ వాటర్ అంతా పోసుకొని ఒక 7-8 నిమిషాలు మీడియం ఫ్లేమ్లోనే ఉడకనివ్వాలి. ఇట్లా ఉడికినాక ప్లేట్లోకి సర్వ్ చేసుకుని రొట్టెలోకైనా, చపాతీలోకైనా, అన్నంలోకైనా చాలా బాగుంటుందండి. వీడియో నచ్చే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.